ఎగ్జాక్ట్లీ ఓకే పాపారావు గారు పుల్లారావు గారు, ఈ యుద్ధ మేఘాలు ఈ యుద్ధ వాతావరణం రావడానికి ముందే ఇరాన్ కి బోర్డర్ కంట్రీస్ అయినటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క సిచ్యువేషన్ మనం చూసాం. ఆ ఇరు దేశాలకు సంబంధించినటువంటి బోర్డర్లో జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్ మనం చూసాం. దీనికి సంబంధించి రెస్పాండ్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య ఒక్కసారి కనుక మనం గుర్తు చేసుకుంటే, నేను ఈ విషయంలో నేను వేలు పెట్టదలుచుకోవట్లేదు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి విషయంలో. అలాగే పాకిస్తాన్ చాలా మంచి పని చేస్తుంది. ఎవరైనా సరే కొంత సిచ్యువేషన్ అంటే వారి భద్రతకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు వాళ్ళు ముందుగా రియాక్ట్ అవుతారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి చాలా గొప్ప వ్యక్తి, ఆసిమ్ మునీర్ చాలా గొప్ప వ్యక్తి అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఒక ఉగ్రవాద దేశానికి అమెరికా ఇస్తున్నటువంటి, ట్రంప్ ఇస్తున్నటువంటి మద్దతు మనం చూస్తాం. కానీ ఈ రోజు ఇరాన్ విషయంకి వచ్చేసరికి మళ్ళీ ఇరాన్ అతిపెద్ద ఉగ్రవాద దేశం అని చెప్పి మాట్లాడడం ఏంటి? ఇది హిపోక్రసీ కదా? హిపోక్రసీ అంటే తాలిబాన్ అసలు అమెరికాని పట్టించుకోదు. మన డొనాల్డ్ ట్రంప్ మాది $100 బిలియన్ సరుకు మీ కంట్రీలో వదిలేసాం, మాకు ఇచ్చేయండి బెదిరిస్తే వాళ్ళు ఏమన్నారు, వచ్చి పట్టుకెళ్ళి ఏం చేస్తాం చూస్తాం అన్నారు. తాలిబాన్కి ఉన్న రూల్స్ వేరు, ట్రంప్ మాట వినరు, ఎవరు మాట వినరు. అది భారతదేశంతో గొప్ప స్నేహం అయిపోయింది. ఇప్పుడు అది ఎవరు ఒప్పుకోవట్లేదు. బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. ఇవాళ పాకిస్తాన్ యుద్ధం వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, నేను పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నాడు, వాళ్ళ యుద్ధం ఇండియా ఆప్ చేయమంటే ఆప్ చేస్తారు, లేకపోతే చేయరు అంటున్నాడు వాడు. సో అందువల్ల చెప్పేది, అమెరికా ప్రెసిడెంట్ ఏమన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్ ఆ యుద్ధం చేసుకునే అది చంపేదే అంటున్నాడు. ఏమీ లేని తాలిబాన్ లా కూడా ఇండియా రియాక్ట్ అవ్వట్లేదు, అమెరికాకి దాసోహం అయిపోతుంది అనేది ఒక వెర్షన్. కాదు, బాగా కేర్ఫుల్ గా పాపారావు గారు చెప్పినంత ఐ జనరలీ అగ్రీ విత్ హిమ్. అండ్ కేర్ఫుల్ గా నేర్చుకున్నా, పిక్ ఆర్గ్యుమెంట్ కేర్ఫుల్లీ చెప్పే కరెక్ట్. ఆయన పర్స్పెక్టివ్ నుంచి నేను కాదన్ను. నా పర్స్పెక్టివ్ ఏంటంటే, పాలిటిక్స్, ఫారెన్ పాలసీస్ మారిపోతూ ఉంటాయి డే టు డే. భారతదేశానికి అన్ని చాయిసెస్ లేవు, కొన్ని దేశాలకు చాయిసెస్ ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఏమున్నది, నువ్వు ఇరాన్తో ఉన్నావా అమెరికాతో ఉన్నావంటే ఏమంటున్నారు, ఇరాన్తో మేము భారతదేశంతో పోరాడుతున్నాం, మమ్మల్ని చంపేస్తారు, మేము అమెరికాతో ఉన్నామంటే వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. నీ చాయిస్ ఎవరు, ఇరానా మేవా? నీ ఎయిర్ బేసెస్ వాడొచ్చా, బాంబు చేయటానికి అంటే వాడకూడదు అన్నారు పాకిస్తాన్, మమ్మల్ని ఎంబారెస్ చేయదు అన్నారు. సో మనం ఆ అడ్వాంటేజ్ మనకి లేదు. సో అందువల్ల కొన్ని రోజులు నేను ఇందాక కూడా చెప్పింది ఏంటంటే, చాలా మంది డిసగ్రీ అవుతారు. ఐ అప్రిషియేట్ ఇట్. వార్స్ వస్తాయి, వార్స్ ప్రపంచంలో చాలా వార్స్ జరుగుతాయి. ఆఫ్రికాలో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇరాన్ ఒక పెద్ద దేశం, ఆయిల్ గీలు ఉన్నది, పక్కన మధ్యన ఇజ్రాయెల్ ఉన్నది కాబట్టి పట్టించుకుంటారు. సో ఇది ప్రతి వార్కి ఒక బెనిఫిషియరీ ఉంటారు, చేంజ్ వస్తుంది. తర్వాత వార్ ఎంతవరకు వెళ్తుంది, ఒకవేళ 1% ఛాన్స్ ఉన్నది. ఇదంతా కోరియోగ్రాఫ్డ్ యుద్ధమా అంటే, ముందలే ఏదో యుద్ధం చేద్దాం తర్వాత సీజ్ ఫైర్కి వెళ్దాం అనుకున్నారా, అది చూడాలి. ఇప్పటి వరకు రియల్ టార్గెట్స్ ఇంకా ఒకరి మీద ఒకరు వేసుకోవట్లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా అయ్యో అక్కడక్కడ టార్గెట్స్ గా వేస్తున్నారు, చూడాలి ఈవేళంతా. కానీ నా స్టాండ్ ఏంటంటే, తప్పకుండా ఇదేమి మనకి నేను చెప్పేది ఈ జియో పాలిటిక్స్ దాని మీద అలా చెప్తున్నాను. తప్పకుండా ఒక ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. ఎలా వచ్చినా రెజిమ్ మారుతుందా అక్కడ, లేకపోతే ఆ రెజిమ్ ఉంటుందా, తగ్గిపోతుందా, ఇజ్రాయెల్ ఇబ్బంది పడుతుంది, ఇంకేమనేమి చెప్పలేం. వార్ స్టార్ట్ అవి 12 గంటలు అవ్వింది. ఏ పక్కన వెళ్తారు, ఎలా వెళ్తారు, టైం ఉన్నది. కానీ ఆప్షన్స్ అనేవి ఇండియా కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి, బయటకు వస్తున్నాయి దీని మీద. ఓకే పాపారావు గారు, ఫ్యూచర్ లో బెనిఫిట్ అవ్వచ్చు అని చెప్పి పుల్లారావు గారు చెప్తున్నారు. కాకపోతే